సపోజ్ మనం కంప్యూటర్ భాషలో మాట్లాడుకుంటే బీఆర్ఎస్ హార్డ్వేర్ అయితే తెలంగాణ జాగృతి దానికి సాఫ్ట్వేర్ అని చెప్పారు కదా కవిత. అయితే ఆ జాగృతి సాఫ్ట్వేర్ డెవలపర్స్ తామే అని చెప్తున్నారు కో ఫౌండర్లు. తెలంగాణ జాగృతిలో చీలికైతే కనిపిస్తోంది. జాగృతికి తాము కూడా ఓనర్లవే అంటున్నారు కొంతమంది నేతలు. తాము కవిత కోసం కాదు బీఆర్ఎస్ కోసం పనిచేస్తామని చెప్తున్నారు. కవిత ఎపిసోడ్తో బీఆర్ఎస్లో ఏదో జరుగుతుంది అనుకున్న వారికి షాక్ తగిలింది. రివర్స్లో జాగృతిలోనే చీలికొచ్చింది. బీఆర్ఎస్కు జాగృతికి ఉన్న అనుబంధం గురించి కవిత చెప్పిందే ఆ నేతలు కూడా చెప్తున్నారు. కంప్యూటర్లో హార్డ్వేర్ ఉంటుందో అది బీఆర్ఎస్ పార్టీ, సాఫ్ట్వేర్ తెలంగాణ జాగృతి. శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం, తెలంగాణ ఆత్మగా పనిచేసినాం మేము. కవితకు సాఫ్ట్వేర్ భాషలోనే సమాధానం ఇచ్చారు చీలిక వర్గం నేతలు. జాగృతి పెట్టిందే కేసీఆర్ కోసం బీఆర్ఎస్ కోసం పనిచేయడానికి అని చెప్పారు రాజీవ్ సాగర్. ఇన్నాళ్లు కేసీఆర్ పిలుపు మేరకే కవితతో కలిసి పనిచేశామన్నారు. తాము ఎప్పటికీ కేసీఆర్ వెంటే ఉంటామన్నారు. తెలంగాణ జాగృతి నాయకులం మేము ఈ రోజు నుంచి ఇప్పటి వరకు తెలంగాణ జాగృతిలో పనిచేసినాం. మాకు వాళ్ళకి ఎంత హక్కు ఉందో మాకు అంత హక్కు ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ జాగృతి ఫోటో పెట్టుకున్నాం. నిన్న ఇవాళ కేసీఆర్ గారి ఫోటో వాళ్ళు పెట్టి మాట్లాడింది కాబట్టి ఇవాళ మాకు కూడా తెలంగాణ జాగృతిలో భాగస్వామ్యం ఉంది. ఈ 18 సంవత్సరాలు కూడా మేము పనిచేసినాం కాబట్టి ఈ రోజు మీ ముందు చెప్తా ఉన్నాం, ఈ రోజు నుంచి కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాం. కాబట్టి ఈ రోజు నుంచి తెలంగాణ జాగృతి, కానీ మేము పనిచేసే తెలంగాణ జాగృతులు అందరం కూడా కేసీఆర్ గారి నాయకులు పనిచేస్తాం, వేరే వాళ్ళ కోసం పనిచేస్తాం. ఇన్నాళ్లు కవిత మాటను జవదాటని జాగృతి నేతలు ఇప్పుడు ఆమెని ప్రశ్నిస్తున్నారు. తమతో చర్చించకుండా కవిత నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ఎవరి లబ్ధి కోసం కవిత బీఆర్ఎస్ సీనియర్ నేతలను టార్గెట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మీదట తాము కూడా తెలంగాణ జాగృతి ఫోటో పెట్టుకునే బీఆర్ఎస్ కోసం పనిచేస్తామంటున్నారు. జై తెలంగాణ జై కేసీఆర్